ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నేతలు అధికారులు క్యూ కట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేసిరెడ్డి చెన్ని, బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నేతలు, అధికారులు క్యూ కట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేసినేని చిన్ని, బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చంద్రబాబును కలిసేందుకు అటు అధికారులు, గెలిచిన నేతలు కూడా క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మాత్రం విజయం సాధించిన తర్వాత మాత్రం టీడీపీ చంద్రబాబు నాయుడిని కల్పించేందుకు చాలా మంది చూసుకున్నట్టు మాత్రం అగ్రనేతలు సైతం ఈ రోజు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఉండవల్లి నివాసానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం మరికొద్ది సేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయకముందే మాత్రం ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో పక్షాల సమావేశం కూడా సాయంత్రం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కావడంతో మాత్రం ఈ కీలక పరిణామాలు అదే విధంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏకి 272 కావాల్సి ఉంటుంది. 240 మాత్రం ఏదైతే ఉందో బీజేపీకి వచ్చే తర్వాత కూటమిలో ఏదైతే ఉందో మిగిలినవి కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కూడా ఎన్డీఏ కూటమి పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ సహకారం ఎంతో అవసరం. అదే విధంగా చూసుకుంటే మాత్రం కేబినెట్ లో కూడా వీళ్ళకి కూడా టీడీపీకి కూడా కొన్ని సీట్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైన పదవులు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా చర్చ జరిగే విషయంగా ఈ సమావేశంలో సాయంత్రం మాట ముందుగానే ప్రణాళిక దృష్ట్యా మాత్రం ఈ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరు టీడీపీ నుంచి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎవరికి నియామకం చేయాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా నిన్న పిలుపు మేరకు మాత్రం చంద్రబాబు నాయుడు ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నాడు. అదేవిధంగా చూసుకుంటే దాదాపు అమిత్ షా కూడా భేటీ అయ్యి కొంతమంది కీలక నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమిలో మాత్రం టీడీపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా చర్చలు జరిగిన తర్వాత కూడా ఏదైతే ఉందో దీని మీద కూడా ఎక్కువగా ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం భిన్నాభిప్రాయాలు కూడా, అదేవిధంగా చూసుకుంటే మాత్రం గతంలో చేసుకుంటే మాత్రం కొన్ని కీలకమైన పదవులు ఇచ్చే విషయంలో కూడా మరోసారి క్లారిటీ ఇచ్చేందుకు మాత్రం ఈ ఢిల్లీ పైన కానున్నారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.